ఈ వారం మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విశ్వ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము. లంగ్స్ కు సంబంధించి యూరినరీ బ్లాడరు, లివర్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైనటువంటి వైద్య పరీక్షలు, వైద్యుడిని సంప్రదించడం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశము. చేస్తున్న పనులలో ఆటంకాలు తరచుగా ఏర్పడుతుంటాయి. కార్యానుకూలత లోపిస్తుంది. సహచర బృందము, స్నేహితుల సలహాలు, సూచనలు, సహాయము ఖచ్చితంగా అందుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఒకానొక ప్లాన్ ని వెనువెంటనే ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా కూడా కావచ్చు, సంయమనంతో మీరు ఉండగలిగితే అన్ని విధాలుగా మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. అవతల వాళ్ళు చెప్పింది మీరు పూర్తిగా వినగలిగితే అవతల వాళ్ళ స్వభావం కావచ్చు, మీ మీద ఉన్న ఒపీనియన్ కావచ్చు, ఇతరితర వాళ్లకున్న దురాలోచనలు కావచ్చు, సుస్పష్టంగా మీరు గ్రహించగలుగుతారు. వాస్తవిక పరిస్థితులు సుస్పష్టంగా మీకు కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఆ తదుపరి మాత్రమే మంచి నిర్ణయం తీసుకోండి. ఏదో ఎంతకాలంగానో స్నేహితులము, ప్రేమించుకుంటున్నాము, ఇవన్నీ సర్వసాధారణమే కదా అని మీకు మీరుగా తప్పుల్ని మాత్రం కప్పిపుచ్చుకోవద్దు. ఉత్తరుత్తర భవిష్యత్తులో ప్రధానంగా మొదట మీరే సమస్యల బారిన పడతారు. ఇది గ్రహించి మెలగండి. కొన్ని విషయాలు మనకు ముందుగా తెలిసినప్పుడే ప్రేమ వైఫల్యం చెందినప్పటికీ దాని ద్వారా ఎవరికీ నష్టం లేదు, అందులో నుంచి మనం బయటపడగలుగుతాము. అదే పెళ్లి వైఫల్యం చెందినట్లయితే కుటుంబాలు బాధపడతాయి, సంతానం బాధపడతారు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఎవరో చెప్పారు ఆ అమ్మవారికి పూజ చేస్తే బాగుంటుంది, ఎవరో చెప్పారు ఈ దేవతకు పూజ చేస్తే బాగుంటుందని తెలిసి తెలియనటువంటి అంశాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. మీకు అంతగా చేసుకోవాలని అనుకుంటే దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోండి, ఖడ్గనామాలు చదువుకోండి. ఇంకా చేయగలిగితే దుర్గా సప్తసతి పారాయణ చెయ్యండి, లేదా చేస్తున్నప్పుడు వినే ప్రయత్నం చెయ్యండి. సొంతంగా మీకు అవగాహన లేనప్పుడు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చేయనప్పుడు మాత్రం కొత్త అంశాల జోలికి, కొత్త ఉగ్రదేవతల జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళొద్దు. మానసికంగా చంచలమైనటువంటి మనస్తత్వము, పరిస్థితులు బాలేనప్పుడు ఉగ్రదేవతల్ని పూజించినట్లయితే మనకి ఇంకాస్త వైరాగ్యం పెరుగుతుంది, ఇంకాస్త కోపము, చిరాకు పెరుగుతుంది. ఇది గ్రహించి మెలగండి. అమ్మవారిని ఆశ్రయిస్తే మంచే జరుగుతుంది. ఇది ముమ్మాటికి వాస్తవమే. కానీ పోరాటం చేయాలనుకున్న వాడికి కత్తో లేకపోతే గన్నో దొరికితే ఎలా ఉంటుందో ఆ రకమైనటువంటి మార్పులు వస్తాయి. ఈ చిన్న విషయాన్ని గ్రహించి మెలగండి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము. వైద్య పరీక్షలు చేయించుకోవడము, వైద్యుడిని సంప్రదించాల్సినటువంటి అవసరము తరచుగా ఏర్పడుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయం సాధించగలుగుతారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్తరం చదవండి. అవకాశం ఉన్నవారు ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి నివేదన సమర్పించి ప్రతిరోజు ఏ దేవీ దేవత అష్టోత్తరం అయినా కూడా ఖచ్చితంగా క్రమం తప్పకుండా ఒక టైం ప్రకారంగా చెయ్యండి. అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు.